కేశవన్న పొలం వెళ్ళాడా అక్క? ఇంకాలే. అరే రంగా, ఏంటక్క? అవ్వకి కాళ్ళు మేకూర్చుందని చెప్పావుగా, ఎలా ఉందరా? ఏం చెప్పట్టా అక్క, అట్టాగే ఉంది. అయ్యో పాపం. మరే ఇంటికి వెళ్ళగానే పిండి ఉడకేసి పంపిస్తాను, కాలు కట్టించు. అట్టాగా. ఏమిటో మన ఊళ్ళో ఒక డాక్టర్ అయినా లేడు. ఏమండి ఏమండి? అల్లుడు నా మాట వినల్లుడు. ఏమిటండి వినేది? ఇదిగో మామగారు, మీరు ఆ గొలుసు సంగతి ఏమైనా చెప్పండి, వింటాను అంతే. అది కాదు బాబు. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, ఏం లాభం లేదు. ఏమిటి బాబాయ్? ఏం చెప్పనమ్మా, ఆ అమ్మాయి పెళ్లికి పెట్టిన గొలుసు బుద్ధి గడ్డి తిని పొలం కోసం అని అమ్ముకున్నాను. ఆ గొలుసు ఇప్పుడు ఇస్తేనే కానీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళని పంతం పట్టు కూర్చున్నాడు. అక్క, నా కాపురం బుగ్గైపోయింది అక్క. ఏమిటమ్మా మాటలు? బాబాయ్, ఈ నగ పెట్టి సావిత్రిని అత్తగారింటి పంపించండి. నీ నగ వద్దమ్మా, రక్తం ధారపోసైనా సరే వడ్డీతో సహా తీర్చుకుంటా. భలే వాడివే. సావిత్రి అందాక ఏడుస్తూ ఇలా కూర్చోవలసిందేనా? అయినా నాకు ఈ నగ లేకపోతే మునిగిపోయిందేమీ లేదులే. క్షేమంగా వెళ్ళామ్మా. అక్క, బాబాయ్ నువ్వు కూడా వెళ్ళి అత్తగారింట్లో దిప్పిరా. వెళ్ళొస్తాను పిన్ని. అమ్మా శారదా, మా ఊరి దేవత నువ్వే ఎదురురామ్మా. రామ్మా, పదండి. ఏమ్మా, ఊరు రానిచ్చిందా? బాగుందన్నయ్య నువ్వు చెప్పేది. ఎవరికి వాళ్ళు నన్నంటుకోకుండా నామాల కాకని కూర్చుంటే ఎలా? అవునులే, ఇంట్లో అన్నయ్యలకి కడుపు మాడుతున్నా ఊళ్ళో వాళ్ళ యోగక్షేమాలు విచారించి వాళ్ళతో పాటు ఏడ్చి నవ్వి బాలుడు పొద్దెక్కిన తర్వాత ఇంట్లోకి వస్తారు, అంతేగా? మా అన్నయ్యకి పిలవగానే వస్తుంది కోపం. కూర్చో బాబు. ఇంతకీ కూర ఉండేవా పచ్చడి మెతుకులేనా? మా అన్నయ్యకి పచ్చడి మెతుకులే కర్మ. రాజా వంట నీకు ఇష్టమైందేలే. అయ్యో అబ్బా, మళ్ళీ అటక్కడికే? అదే అన్నయ్య, పాప ఆ దూడ ముండని ఎండలో వదిలేసి వచ్చాం. పాకలు పెట్టేసి వస్తా. కూర నర లేకుండా కుక్క తిని పెడతావా? నాకు నేను సత్య తిన్నాం. వచ్చేటప్పుడు ఊరికే చేతులు రాకపోతే చేతట్లో 4 కాయలు తెంపు రాకూడదేంటి? రాత్రులు పగలు పొలంలో పనిచేసింది చాలా కానీ కూరలు కూడా తెచ్చి పెట్టాలంటే లేకపోతే మానేస్తా. అక్క, ఏమిటత్త ఈ గోళ? చూడమ్మా మీ మామ తనేమో కూరలు తేడంట, నన్ను ఇక ముక్కలు ముక్కలుగా కోసుకొని వండి పెట్టాలిగా మూలు. అదే ఉండు మామ, వస్తా. అన్నయ్య కోపడతావా? ఎందుకు? ఈ వండిని కూడా తీసుకెళ్ళి అప్పగిచ్చిరా. అది కాదన్నయ్య, పాపం. విన్నానులే, వాళ్ళకేం పాపం, నువ్వు ఉన్నావుగా, నాకే పచ్చడి మెతుకులు పాపం. తీసుకెళ్ళి. నువ్వు నవ్వుతూ ఇస్తేనే. పిచ్చి తల్లి, ఎవరి మనసు నచ్చుకున్నా ఇట్లా బాధపడిపోతావే, నీతో ఎట్టాగే. తీసుకెళ్ళి తీసుకెళ్ళు. ఏంటి మావా, అత్త మీద అలిగి భోజనం చేయకుండా పోతావా? అత్త అత్త, ఏమ్మా ఇది కూర. మా తల్లి బా వెళ్ళు మావా, వెళ్ళి భోజనం చెయ్యి. అన్నయ్య, మధ్యాహ్నం నువ్వు అన్నానికి వచ్చేటప్పటికి మంచి వేపుడు పులుసు అన్ని చేసి పెడతాను. ఏం అక్కలేదు కదమ్మా, నువ్వు ఇట్లాగే ఎదురుండా కూర్చుని గంజి తాగను హాయిగా కడుపుని. అవును, బాబాయ్ ఎందుకో కబురు చేశాడు, వెళ్ళావా? ఎక్కడా నువ్వు ఇప్పుడు వచ్చావు, అనంతని వెళ్తాంలే. అది సరే, ఏంటి బాబాయ్ కబురు పెట్టా? కేశవబాయ్, ఈవేళ మన కృష్ణమూర్తి వస్తున్నాడు. అప్పుడే డాక్టర్ అయిపోయిందా? ఆహా, నువ్వు వెంటనే బండి కట్టుకుని రేవు దగ్గరికి వెళ్ళు. ఎంత మనూరోడైనా పెద్ద చదువు వస్తున్నాడుగా, ఆ పాటి మర్యాద మననా చెయ్యకపోతే మనకి మన ఊరికి కూడా నామోసి. ఏంటబ్బాయ్? అట్టగా బాబాయ్. అదేనే మన మళ్ళీ లేదు, ఎంత అల్లరి చేస్తుంది అనుకున్నావు? రోజు దాంతో వేగలేకపోతున్నానే. అన్నయ్య అన్నయ్య ఆగు, అన్నయ్య ఇదిగో. ఏంటమ్మా ఇది? ప్రసాదం అన్నయ్య. చూడమ్మా శారదా, బండిలో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా పెట్టు. డాక్టరా? చూస్తావేంటమ్మా, మనం చిన్నప్పుడు కిట్టయ్య కిట్టయ్య అనేవాళ్ళమే, ఆయనే. ఇవ్వమ్మా, మా చెల్లెలు బాబు, మీరు చిన్నప్పుడు చూసుంటారు. ఎవరు? శారదా? అవును. అరే, ఎంత మారిపోయింది! గుమ్మడి పువ్వు లాంటి ముఖం, గోదావరి పాయ లాంటి అంత జడ, బుట్ట బొమ్మల లాంటి బుల్లి బుల్లిగా ఉండు. ఎంత మారిపోయింది! ఏమిటో బాబు, ఇంత వయసు వచ్చినా ఇంకా ఏమీ తెలియని పసిపిల్లలాగానే ఉంటుంది. ఏ చేతిలో పడి ఎలా కాపురం చేస్తుందో గాని, వాడు దీనికి మొగుండనే సంగతి మర్చిపోయి ఏ తల్లో తండ్రో అని చూసుకోవాల్సిందే. అన్నీ తెలుసనుకునే అహంభావం కన్నా
ఏమీ తెలియదు అనుకునే అమాయకత్వం ఎన్నో రెట్లు మీరు కేశవ. పద. నిజంగానంటే? అవును పిన్ని, డాక్టర్ గారు మన ఊళ్ళోకి ఇప్పుడే వచ్చారు. ఆసుపత్రి కూడా పెట్టిస్తారంటే వెంకన్నా. మా సారు, ఈ సంగతి మీకు తెలుసా? ఏమిటమ్మా? మన ఊళ్ళోకి డాక్టర్ గారు వచ్చారండి. ఇక నుంచి ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమా? మన ఊళ్ళో ఆసుపత్రి కట్టిస్తున్నారా? ఏమిటో ఇది? ఈవేళ నువ్వు పెద్ద చదువులు చదివిన వాడివి, పైగా డాక్టర్వి. కాదండి, ఈనాడు నేనెంత డాక్టర్నైనా మీరు ఆనాడు దయతో దగ్గరకు తీసుకున్న ఆ దిక్కులేని పెదవాడిని. చాలు గాని ప్రయాణం చేసి వచ్చావు, ముందురా స్నానం చేద్దు గాని. చెప్పండి బాబు, డాక్టర్ గారు ఆసుపత్రికి చోట ఎక్కడో సెలవిస్తే ఏర్పాటు చేసేస్తాం. ఉండండియా, వచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే తొందరపడిపోతే ఎలా? అయినా అతని అభిప్రాయం ఏమిటో, బస్తీలో ఉండాలనుకుంటున్నాడు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. అదే బాబు, వారు హాస్పిటల్ కట్టిస్తారని ఊరంతా గోలైపోతాను. ఏమయ్యా, ఊళ్ళో ఆసుపత్రి పెడుతున్నట్టు ఊరందరికీ చెప్పేయడం కూడా అయిపోయిందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది బాబు. నా కోరిక అదే అయినా నేను ఇంతవరకు మనసు విప్పి ఎవరో చెప్పలేదు. మరి అప్పుడే అందరికి ఎలా తెలిసిపోయింది? సార్ చెప్పిందయ్యా. శారదా? శారదా, నీకెందుకమ్మా అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటావు? ఏం చేశానని? ఆ డాక్టర్ మన ఊళ్ళోనే ఆసుపత్రి పెడతాడని ఊరంతా దాటింపేశావా? నీతోనే చెప్పాడా? ఏ పెట్టడం లేదా? మన ఊళ్ళో జనానికి చేతికొచ్చినా కాలుకొచ్చినా ఆ వృధరు వెళ్ళి అవస్థ పడాల్సిందేనా? అబ్బా, చంపేశావా? వేడెక్కువగా ఉంది. మొన్న చంతే తాతకు గుండె దెబ్బ వచ్చిందా? మన ఊళ్ళో పెద్ద డాక్టర్ ఉంటే ఆయన ప్రాణాలు దక్కే కదా. బాగుందమ్మా నువ్వు చెప్పేది. అవసరం వాళ్ళ కష్ట సుఖాలు లాభ నష్టాలు చూస్తున్నక్కలా? ఏమిటమ్మా కష్ట నష్టం? ఏమిటా, బూటికాళ్ళతో టక్కు టక్కున బస్సులు తిరిగే మనిషి ఈ బురదగుంటలోనూ పేడ కుప్పల మధ్య తిరగలదటే. తలవా మరీ కొద్ది ఒళ్ళు పెట్టిపోతుంది. ఇదిగో శారదా, బోల్ డబ్బు కట్టి పెట్టి చదివింది, వడ్డీతో సహా లాగడానికి ఇచ్చేవాళ్ళుంటే పెట్టుబడికి 3 రెట్లు కడదాం కుంచడానికి, తెలిసిందా? సరేగానే నువ్వు తొందర అనుమతి. నువ్వు వెళ్ళి గుడ్లు మార్చుకో, నేను మంచిలు తీసుకొస్తా. మంచిది.